అయ్యా మీరొచ్చి కూర్చోండి, పెళ్లి కుమార్తెను కూడా రమ్మనండి. పంతులు గారు, పెళ్లి కూతురు ఆన్ ది వే. అదేంటి బాబు, తన ఇంట్లో లేదా? లేదు పంతులు గారు, ఇప్పుడే తను పెళ్లి అని తెలిసి వస్తోంది. ఈలోగా మీరు నాతో పూజ చేయించండి, తను వచ్చేస్తుంది. ఇదేదో తేడా పెళ్లిలా ఉంది. అనవసరంగా వచ్చి ఇరుక్కున్నానా ఏంటి? కరెక్టే పూజారి గారు, మీరు కరెక్ట్గానే ఇరుక్కున్నారు. చక్కగా పెళ్లి చేసేవే అనుకో సంభావం తీసుకుని వెళ్ళిపోతారు. తెలివితేటలు చూపించావే అనుకో నీకే సంబంధం లేకపోయినా వాళ్లతో పాటు పోతావు. తీసుకోండి, అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః, లక్ష్మీనారాయణాయ నమో నమః. రే గోపి, నీకిప్పుడు అంత సీన్ లేదమ్మా. మీరెవరినైనా కొట్టాలని చూస్తే వాళ్ల తలలు ఎగిరిపోతాయి. మర్యాదగా కూర్చో, పెళ్లి చూడాలి కదా. సృజన, నువ్వు వెళ్ళి పెళ్లి కూతురులా రెడీ అవ్వమ్మా బంగారం. బావా, ఇది నీకు అసలు ధర్మమేనా చెప్పు? నువ్వు మా మనిషి అనుకున్నాం, కానీ నువ్వు ఇంత నాటకం ఆడతావా? అసలు మమ్మల్ని ఇంత మోసం చేయాలనుకుంటావా? నీకు దండం పెడతాను బావా, డాడీని మమ్మల్ని ఏమి చెయ్యకు, వదిలే బావా, ప్లీజ్ బావా. చూడు సృజన, కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఇప్పుడు నువ్వెన్ని డైలాగులు చెప్పినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలి అంతే, అండ్ ఇట్స్ ఫైనల్. నువ్వు అర్జెంటుగా వెళ్ళి రెడీ అవ్వు. అరే, నీకు నువ్వు రెడీ అవ్వలేవు కదా, నిన్ను ఎవరు రెడీ చేస్తారు? సమయానికి వజ్ద కూడా కనిపించట్లేదు. ఆ బుట్టాయి కూడా అనుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది. తారా, నువ్వు సృజనను రెడీ చేయి. తొందరగా వెళ్ళండి అమ్మా, ముహూర్తం దాటిపోతుంది. తారా, గదిలోకి వెళ్ళాక సృజనను తప్పించడానికి నీ తెలివితేటలేమన్నా చూపించావే అనుకో, ఇక్కడ వీళ్ళందరూ చచ్చిపోతారు. అందుకని తొందరగా రెడీ చేసి తీసుకురా. రేయ్, మన హీరో గారిని కట్టేసి కూర్చోబెట్టండ్రా. తారా, ఇక నీ పనైపోయింది, నువ్వెళ్ళక్కడ కూర్చో, మా వాళ్ళని కట్టేస్తారు. రై, కట్టేయనరా దాన్ని కూడా. సృజన, నువ్వేంటి అలా నిలబడ్డావు? వచ్చి కూర్చో. తీసుకోండి బాబు.
అమ్మా అక్షంతలు తీసుకో. రే దుర్మార్గుడా, నువ్వు ఎంతో మంచివాడు అనుకున్నానురా. నీ నిజ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను. నా కూతురి జీవితాన్ని మాత్రం నువ్వు బుగ్గిపాలు చేయకురా. నువ్వు దాని మెడలో తాళి కట్టుకురా, దాన్ని వదిలేరా. ఏంటి మా వదిలేసేది? నీకు సంగతి తెలుసా? ఆ ఇంద్ర తమ్ముడు బద్రిని గోపి చంపలేదు, నేనే చంపేశాను. ఆ రోజు నీ కూతురు గోపి బయటకెళ్లారు కదా, వీళ్ళెందుకు వెళ్లారా అని వాళ్ళని వెతుక్కుంటూ నేను వెళ్ళాను. అప్పుడే ఆ బద్రి సృజనని ఇబ్బంది పెట్టాడని నాకు తెలిసింది. తర్వాత ఈ గోపి వాణ్ణి తోసేశాడు. అప్పుడే వాణ్ణి చంపేద్దాం అనుకున్నాను. కానీ సడన్ గా తార అక్కడికి వచ్చింది. అక్కడ తారని బెదిరించి వాడి గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాడు. వాళ్ళెవ్వరికీ తెలియకుండా నేను ఫాలో అయ్యాను. అక్కడి వాణ్ణి కసి తీరా పొడిచి చంపేశాను. సృజన వైపు కన్నెత్తి చూసినందుకే వాడి పనైపోయింది. నీ కూతురంటే అంత ప్రేమ నాకు, దాన్ని వదిలేస్తానని ఎలా అనుకున్నావు మావయ్యా? సృజనకి అందం ఉంది, అంతకు మించిన ఆస్తుంది. ఇంతకు మించి ఏ మగాడికైనా కావలసిందేముంటుంది? అందుకే సృజన నాకు కావాలి, నేను వదలను. మీరేంటి, నేను చెప్తుంది అంత ఇంట్రెస్టింగ్గా ఉందా? అలా వింటున్నారు? పెళ్లి జరిపించండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగుళం పురుషయే వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వస్యేశానః. పంతులు గారు, శాస్త్రీయంగా జరగడానికి ఇది ముహూర్తాలతో పెట్టుకున్న పెళ్లి కాదండి. మూడంలో జరుగుతున్న పెళ్లి. 3 ముళ్ళు వేయించేసేయండి, సరిపోతుంది. అలాగే బాబు, మాంగళ్య ధారణ కానివ్వండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దయోబలం తదేవ లక్ష్మీపతేం హ్రియే స్మరామి. ఓం సర్వమంగళమాంగళ్య మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ప్రసిద్ధిరస్తు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హే. రండి మేడం, కరెక్ట్ టైంకి వచ్చారు. చూసారా మేడం, మీ తమ్ముడిని చంపిన గోపి ఎంత పని చేశాడో? గోపిని మీకు అప్పగిద్దామని వస్తుంటే నన్ను కొట్టాడు మేడం. గోపిని అరెస్ట్ చేయండి మేడం, మీ తమ్ముడిని చంపింది వీడే. ఏంటి మేడం నన్ను కొడుతున్నారు? ఈడియట్! ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం తార నాకు చెప్పింది. నా తమ్ముణ్ణి చంపింది గోపి కాదు, నువ్వే అన్న నిజం నాకు తెలిసింది. కానిస్టేబుల్స్, వాళ్ళ కట్లిప్పదీసి ఆ రౌడీల్ని జీపెక్కించండి. నాకు కూడా డౌట్ రాకుండా ఇదంతా చేశావు. ఆ రోజు గ్లౌజులు కాల్చిపోయింది నువ్వే అని నాకు అర్థమైంది.
ఆ కాలిన గ్లౌజుల్లో వేలి ముద్రలు, మొన్న నువ్వు ఫైల్ పట్టుకున్నావు కదా, ఆ ఫైల్ మీద ఉన్న వేలి ముద్రలు ఒకటేనని ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. నా తమ్ముణ్ణి చంపింది నువ్వేనని పక్కా ప్రూఫ్ అయింది. నీ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. నీ బుద్ధేంటో నాకు తెలిసిపోయింది. అప్పట్నుంచి నీ మీద ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. అన్ని సాక్ష్యాధారాలతో నిరూపించాను. ఇంకా నువ్వు తప్పించుకోలేవు. సారీ గోపి, నా తమ్ముణ్ణి నువ్వే చంపావనుకుని నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు మేడం, ఇప్పటికైనా నా తప్పు లేదని మీరు తెలుసుకున్నారు. చాలా సంతోషం. ఏంటి మేడం, ఎవరి గురించి చూస్తున్నారు? ఇక్కడ వీడు ఇంత నాటకం ఆడాడంటే వీడొక్కడే అయ్యుండడు. ఖచ్చితంగా వీడితోని ఆ వసుధ చేయి కలిపి ఉంటుంది. అది కనిపించడం లేదు. ఎక్కడికైనా పారిపోయిందా? మీ అనుమానం నిజమే మేడం. వసుధ వీడితో చేతులు కలిపింది, కానీ పారిపోలేదు. అది మా ఊళ్ళో బందీగా ఉంది. మోహన్, డబ్బు కోసం ఇలాంటి వాళ్లతో చేతులు కలిపినా వీళ్ళు చేసే అరాచకాల్లో నువ్వు పాలు పంచుకోకుండా ఉన్నావు కాబట్టి నీ మీద ఏ కేసు లేదు. వీళ్ళిద్దరి బ్రతుకు మాత్రం జైల్లో ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. రే దుర్మార్గుడా, నిన్ను ఎంతలో నమ్మానురా. నువ్వు చెప్పే ప్రతి మాటని నా మంచి కోసం చెప్తున్నావనుకుని ఎంతో గొప్పగా ఊహించుకున్నాను. నీలాంటి వాడు నా కూతురికి భర్తగా రావడం దాన్ని అదృష్టం అనుకున్నాను. కానీ నీ నవ్వు వెనకాల ఇంత నాటకం ఉందని, నీ మంచితనం వెనకాల ఇంత మోసం ఉంటుందని నేను ఊహించలేకపోయాను. నిజంగా నా కూతురు నీకిచ్చుంటే కసాయవాడి చేతికి గొర్రెనిచ్చినట్టుండేది నా పని. నా చేతులారా నేనే నా కూతురి జీవితాన్ని నాశనం చేసిన వాడిని అయ్యిండేవాణ్ణి. దేవుడి దయ వల్ల అది జరగలేదు. ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నాను. గోపి, నీ విషయంలో నేను చాలా తప్పుగా అనుకున్నాను. నువ్వు ఒక నేరస్తుడు అని భ్రమపడ్డాను. అదంతా తప్పు అని ఇప్పుడే నాకు అర్థమైంది. అందుకని ఇప్పుడు నేనే నిన్ను అడుగుతున్నాను, నా కూతుర్ని పెళ్లి చేసుకో. నా ఇంటి అల్లుడు అవు బాబు. నా కూతురి జీవితాన్ని నువ్వు నిలబెట్టు. డాడీ, తొందరపడి గోపికి నాకు పెళ్ళి అనుకోకండి. గోపి కాంతార ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ చాలా గొప్ప ప్రేమికులు. ఆ ప్రేమ గెలవాలి. ఇది పెట్టుడు ముహూర్తమైనా సరే ఈ రోజు ఇక్కడ వాళ్ళ పెళ్లి జరగాలి. అదేంటమ్మా, కాంతారా ఎవరు? ఆ అమ్మాయి ఎక్కడుంది? ఎవరో కాదు డాడీ, మన ఎదురుగుండా ఉన్న తారే కాంతారా. ఇద్దరూ ఒకటే. అవునా? మరి తారాకి వికాస్తో పెళ్ళైంది కదా, మరి గోపికి తారాకి పెళ్ళేంటి? సార్, వాళ్ళకి ఏ పెళ్లి జరగలేదు. కొన్ని కారణాల వల్ల వికాస్ భార్యగా నటించి ఇక్కడ తారగా ఉందంతే. నా కాంతార నన్నే ప్రేమించింది తప్ప ఎవరి భార్య కాదు. ఈ విషయాలన్నీ నాకిప్పుడే తెలిసాయి. నువ్వేంటి గోపి ఎలా మాట్లాడుతున్నావు? అంటే నీకు నా గతం ఎప్పుడో గుర్తొచ్చింది. నేను కూడా మీలాగే పెళ్ళయిందనుకొని ఇన్నాళ్ళు గతం గుర్తురానట్టు నటించాను. కానీ ఇప్పుడు అన్ని విషయాలు తెలిసాయి. అంతా బానే ఉంది. మరి నా కూతురు నీ వల్ల? లేదు డాడీ, అదంతా ఒక నాటకం. ఆ రోజు పెళ్లి తప్పించుకోవడానికి నేను గోపి వల్ల తల్లిని కాబోతున్నాను అని నాటకం ఆడాను. నేను ఏ తప్పు చెయ్యలేదు. గోపి నా విషయంలో అసలు ఎలాంటి పొరపాటు చెయ్యలేదు. గోపిని నేను ప్రేమించాను, కానీ గోపి మాత్రం నన్ను మేడం అనే పిలిచాడు. పెళ్లిదాకా వచ్చినా సరే తారకి దూరం అవ్వాలనుకున్నాడు తప్ప నాకు దగ్గర అవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అందుకే వాళ్ళిద్దరి పెళ్లి మనమే జరిపించాలి. తప్పకుండా చేస్తాను. నా ఇంటి గురించి, నా కూతురు గురించి
తార ఎంతగానో ఆలోచించింది. తారని ఇప్పుడు నా పెద్ద కూతురిగా అనుకుంటాను. నాకు ఈ రోజు నుంచి 2 కూతుళ్ళు, కాంతార, సృజన. గోపి ఇప్పుడు కూడా నా ఇంటి అల్లుడే, నా కాంతార భర్త. సృజన, వాళ్ళని రెడీ చేసి తీసుకురా. సరే, మీరు పెళ్లి చేసుకోండి. వీళ్ళని జైలుకి తీసుకెళ్లి అక్కడ మా టైపులో వీళ్ళ పెళ్లి సెల్లో నేను చేస్తాను. మేడం, నాదొక రిక్వెస్ట్. మా బావ కూడా గోపికి తారకి పెళ్లి జరగడం చూడాలి. గోపిని అన్యాయంగా చంపాలని అనుకున్నాడు కదా, కానీ గోపి జీవితం బాగుంటుంది అని మా బావ కూడా తెలియాలి. ఈ పెళ్లి జరిగే వరకు తనని ఇక్కడే ఉంచండి. సరే, ఈ పెళ్లి నేను కూడా చూస్తాను. తొందరగా కానివ్వండి. కూర్చో గోపి. ఇదిగో అక్షంతలు తీసుకోండి నాయన. అమ్మా, అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సన్మన్నోత విశ్రీరసాధనం సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఓం మాంగళ్యధారణ శుభ. చూడవే, బాగా చూడు. వాళ్ళ ప్రేమని సమాధి చెయ్యాలని నువ్వెంత ప్రయత్నించినా నీ పథకాలేం పారలేదు. నా చెల్లి కాంతార మెడలో గోపి 3 ముళ్ళు వేశాడు. వాళ్ళ ప్రేమ గెలిచింది. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. నేను మారిపోతాను. సుఖంగా సంతోషంగా ఉండండి. ఆల్ ది బెస్ట్. శతమానం భవతి. పిల్లా పాపలతో హ్యాపీగా ఉండండి. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదని ఈరోజు నిరూపించుకున్నారు. మీ ఇద్దరి పెళ్లి జరిగిపోయింది. తారా, నా తమ్ముడి ఇన్వెస్టిగేషన్ కోసం నీ తెలివితేటలు తీసుకోవాలని నేను నీ ఇంట్లో చేరాను. నిన్నొక స్నేహితురాలిగా చూశాను. చివరికి నీ వల్లే నా తమ్ముణ్ణి చంపిన హంతకుడు నాకు దొరికాడు. చాలా థ్యాంక్స్ తారా. నువ్వెప్పుడూ నాకు గొప్ప స్నేహితురాలివే. పదండి. మీ ఇద్దరిని ఇలా జంటగా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మ తారా, నువ్వు మా ఇంటికి వచ్చి మా కుటుంబానికి ఎంతో మంచి చేశావు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేదు. ఇంత చేసిన నీకు ఇంకో బాధ్యతను కూడా అప్పగిస్తున్నాను. సృజనకి నువ్వే ఒక మంచి సంబంధం చూడమ్మా. తొందరలోనే తన పెళ్లి చేద్దాం. బావా, దుర్మార్గులంతా బయటికి వెళ్ళిపోయారు. మంచి వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు.
తప్పకుండా సృజనకి మంచే జరుగుతుంది. గోపి లాంటి ఒక మంచి మనిషి సృజన జీవితంలోకి తప్పకుండా వస్తాడని నాకు నమ్మకం ఉంది. మావయ్య, నీ మాట నిజమవ్వాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా గోపి లాంటి వాడే నా జీవితంలోకి వస్తే అంతకన్నా ఆనందం ఇంకేమీ లేదు. తారా కాంతారా ఇద్దరున్నారని ఇన్ని రోజులు అనుకున్నాం, కానీ ఇద్దరు ఒకటేనని ఈ రోజే తెలిసింది. కానీ గోపి మాత్రం ఒక్కడు కాడని, ఇంకో గోపి ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. సృజన, అదిగో నువ్వు కోరుకున్న కలల రాకుమారుడు వచ్చేశాడు. నమస్తే అండి, నా పేరు గోపికృష్ణ. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఒక ఫంక్షన్లో మీ అమ్మాయి సృజనను చూశాను. మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవాలని వచ్చాను.